హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ రేణు. ఈ రోజైతే మనం ఇంట్లోనే షాంపూ ఎలా చేసుకోవాలి అని అయితే చూసేద్దాం. బ్రింగ్రాజ్ షాంపూ చేసుకుంటున్నాం ఇవాళ. ఫస్ట్ అయితే కుంకుడుకాయలు తీసేసుకోండి. ఆ తర్వాత కలబంద అండ్ సీకాయి తెలుసు కదా అందరికి, పొడుగ్గా ఉంటది కదా చింతకాయ లాగా, అది సీకాయి అండ్ కలబంద, కుంకుడుకాయ, బ్రింగ్రాజ్ ఆకులు కూడా తీసుకున్నాం. అండ్ ఇంకొకటి మెంతులు తీసుకుని ఫస్ట్ అయితే గిన్నెలోకి సీకాయ వేసుకున్నాక కుంకుడికాయలు అండ్ కొంచెం వాటర్ వేసుకుందాం, నానుతూ ఉంటుంది కదా. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం మెంతులు తీసుకోండి. మెంతులు తీసుకుని ఆ మెంతుల్ని కూడా దాంట్లో వేసేసేయండి. కొన్ని మెంతులు వేసుకోండి. అండ్ ఇంకా మనం కొంచెం మెంతులు మిక్సీ చేసుకుని పక్కన కూడా పెట్టుకోండి, చెప్తాను తర్వాత ఎలా యూజ్ చేయాలని. ఇవైతే బాగా కలిపేసుకొని ఇదిగోండి మెంతులు అయితే తీసుకుని పౌడర్ నానబెట్టేసుకున్నాక ఈ కుంకుడుకాయలు చూసారా, వీటిలోంచి గింజలు సెపరేట్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని కుంకుడుకాయలు, సీకాయి, బ్రింగ్రాజు, కలబంద అండ్ మెంతులు వేసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న మెంతుల పౌడర్ కూడా ఇప్పుడైతే వేసేసుకుని అది బాగా మరగపెట్టుకోవాలి అనమాట. బాగా మరిగిపోయాక మూత తీసి చూసుకున్నాం. ఇప్పుడు కొంచెం చల్లారింది, మెత్తగా కూడా అయ్యాయి. దీంట్లో ఉన్న లిక్విడ్ ఉంది కదా, అది దాంట్లో మనకి కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఆ షాంపూ మనం సెపరేట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇదంతా సెపరేట్ చేసుకున్నాక ఇదంతా ఉంది కదా మెత్తగా అయిపోయిన ఈ పొట్టంతా, కుంకుడుకాయలు, సీకాయలు, ఇదంతా, దీన్ని కూడా మనం సెపరేట్ గా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని బాగా చూసారా, మమ్మీ డాడీ ఇదంతా సెపరేట్ చేస్తున్నారు. ఇది మొత్తం ఇలా పేస్ట్ లా వచ్చేస్తుంది, కొంచెం ఫోమ్ లాగా, నుగర అన్నమాట. అది మనం ఒక 1 day అలా పక్కన వదిలేస్తే దాంట్లో ఉన్న లిక్విడ్ అంతా కిందకు వచ్చేస్తుంది. ఈ ఫోమ్ అంతా పోతుంది అనమాట 1 day వదిలేస్తే. సో మనం అప్పుడు వచ్చిన లిక్విడ్ ని కూడా షాంపూ లాగా యూజ్ చేసుకోవచ్చు. చూసారా, మమ్మీ డాడీ మొత్తం తీస్తున్నారు అదంతా. కొంచెం ఇదైతే పొట్టు నుంచి సెపరేట్ చేయడం అయితే కొంచెం చాలా కష్టం, ఆ లిక్విడ్ ని సెపరేట్ చేయడం. ఇప్పుడైతే మనకి వచ్చిన లిక్విడ్ ని బాటిల్ లో అయితే వేసేసుకుంటాం. ఇది ముందుగా తీసుకున్న బాటిల్ అన్నమాట. మేము ఇప్పుడైతే ఓన్ గా చేసాం కదా, ఇదంతా బాటిల్ లో వేసేసుకున్నాం. అండ్ ఈ షాంపూ మనకి కొన్ని మంత్స్ వరకు స్టోర్ అయి ఉండాలంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం బెటర్. అండ్ ఈ షాంపూ సిల్కీ హెయిర్ కావాలనుకున్నా, హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్ కి బాగా యూస్ అవుతుంది. చూసారు కదా, ఈ షాంపూ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి యూస్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వాయిస్ ఆఫ్ రేణు ఇప్పుడు మన ఛానల్ అండి. పక్కనున్న బెల్ కొట్టుకోవడం మర్చిపోవద్దు. మీకు ఇలా యూజ్ అయ్యే వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.